సార్ నా పేరు శ్రీవాణి, సరూనగర్లో ఉంటాను. నాకు ఎలైట్ ఫంక్షన్ హాల్లో ఒక ఈవెంట్ జరిగింది. ఆ ఈవెంట్ ఫంక్షన్లో మతిన్ అనే వ్యక్తి స్పీచ్ ఇస్తూ ఏదన్నా జాబ్ అవకాశాలు కానీ ఏదన్నా కావాలంటే నాకు అప్రోచ్ అవ్వండి అని చెప్పేసి ఒక కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడం జరిగింది సార్. అంటే నేను తర్వాత కూడా చూశాను, ఒకసారి కాల్ చేసి చూద్దాం, ఊరికే ఉన్న జాబ్ ఏదైనా ఇప్పిస్తాడేమో అని చెప్పేసి అన్న ఉద్దేశంతో నేను అతనికి ఒక కాల్ చేయడం జరిగింది. కాల్ చేస్తే తను అన్నాడు, సరే అమ్మ నన్ను కలువు మరి అని అన్నాడు. ఎక్కడ కలుద్దామంటే ఎల్బీ నగర్ సర్కిల్ దగ్గరికి రమ్మని అన్నాడు. నేను అక్కడికి వెళ్ళాను. ఎల్బీ నగర్ సర్కిల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అతను తన కార్లో కూర్చొని నన్ను లోపల కూర్చోమన్నాడు. ఎందుకు సార్ చెప్పండి ఏదో విషయం అంటే, కూర్చోమ్మా, నేను నా ప్రూఫ్ కూడా నేను చూపించాలి కదా అని తన ఐడి కార్డ్ చూపించాడు. ఐడి కార్డ్ చూపించి, ఇది నాది గవర్నమెంట్ జాబ్ అమ్మ, నేను కూడా ఏదైనా జాబ్ ఇప్పిస్తాను నీకు, నేను గవర్నమెంట్ టీచర్, పెద్ద హెడ్ మాస్టర్ని, నేను ఏదైనా జాబ్ అయినా ఇప్పిస్తాను నీకు అని అంటే, సరే సార్ ఏదైనా అవకాశం ఉంటే ఇప్పియండి అని నేను అడిగితే నాకు కొంత ఖర్చు అవుతుందమ్మా అని అన్నారు. అంటే ఎంత సార్, ఎంతవరకు అవుతుండొచ్చు అని నేను అడిగితే, ఒక 5 లక్షల వరకు అవుతుందమ్మా, గవర్నమెంట్ జాబ్ కదా ఎంతైనా అని అన్నాడు సార్. అనేసరికి నేను సార్ నా వల్ల అంత అయితే కాదు సార్, ఏదో కొంత ఇవ్వగలుగుతానంటే, ఎంత అమ్మ అంటే, ఒక 2 లక్షలు అయితే నా వల్ల అవుతుంది సార్ అని నేను అన్నాను. అంటే సరే అమ్మ ఇవ్వు, తర్వాత ఏదన్నా ఉంటే చూద్దాం తర్వాత అని చెప్పి అన్నాడు. నేను 2 లక్షలు మళ్ళీ మల్సా రోడ్ తీసుకుపోయి ఇచ్చిన సార్. తీసుకున్నాడు. ఇంకా నెక్స్ట్ డే నుంచి నాకు కాల్ లిఫ్ట్ చేయడం మానేశాడు. అసలు ఫోనే లిఫ్ట్ చేయట్లేదు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా వేరే నెంబర్తో ఒకసారి ఫోన్ చేస్తే, నువ్వెవరో నాకు తెలియదు, ఎందుకమ్మా నాకు కాల్ చేస్తున్నారు, ఇట్లా కాల్ చేయడం మేనర్స్ కాదు అది ఇది అని చెప్పి నేను ఎవరో తెలియనట్టుగా మాట్లాడి నన్ను చాలా బాధ పెట్టాడు సార్. అప్పటి నుంచి నేను కాల్ చేస్తున్నాను. కొత్త నెంబర్ల నుంచి ఎన్ని నెంబర్ల నుంచి చేసినా తన నెంబర్ అయితే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు సార్. అసలు చేయకపోయేసరికి నేను మా పెద్దవాళ్ళని తెలిసిన వాళ్ళని ఇట్లా కనుక్కొని ఆ నెంబర్ ఆయన ఇంటి అడ్రస్ తెలుసుకొని ఈరోజు పొద్దున వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి ఇంట్లో పైన ఉన్నాడు. తను బయటికి వచ్చేసరికి నేను ఏంది నా డబ్బులు తీసుకున్నావు, డబ్బులు ఇవ్వట్లేదు, నాకు అట్లా జాబు ఇవ్వట్లేదు అని చెప్పేసి నేను అతన్ని గట్టిగా అడిగేసరికి మీరు ఎవరో నాకు తెలియదు, ఎందుకు వచ్చిండ్రు నా ఇంటికి అని చెప్పి నన్ను గలీజ్ మాటలు తిట్టుకుంటా నన్ను బయటికి నెట్టేసి ఆయన కిందికి దబదబా వెళ్ళిపోయేసరికి తనని పట్టుకోనికే మేము దగ్గరికి వెళ్ళేసరికి నన్ను చేయి పట్టుకొని లాగండి, బయటకు జారేసరికి సరే అని చెప్పి అయినా సరే పట్టుకుందాం అనేసరికి తను వెళ్ళిపోయాడు సార్. ఆ కార్ తీసుకొని తన కార్లో నుంచి వెళ్ళిపోయాడు సార్. ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానన్నాడు సార్. 2 months 3 months అవుతుంది సార్. లేదు సార్, నేను ఫోన్లు చేస్తూనే ఉన్నాడు. ఇది ఎక్కడ మా హస్బెండ్కి ఎక్కడ తెలిస్తే నన్ను ఎక్కడ డబ్బులు ఎందుకు ఇచ్చావు అది ఇది అని చెప్పేసి నన్ను ఇబ్బంది పెడతాడని చెప్పేసి నేను చెప్పలేదు సార్. ఎవరికి చెప్పాలన్నా నాకు భయం వేసింది. ఇవాళ 2 lakhs సార్. ఆన్లైన్ ఏమి ఇవ్వలేదు సార్. నేను నా నగలు కుదబెట్టి ఇచ్చిన సార్. అసలు ఆయనకి పేపర్ రాసుకోలేదు సార్. అది అందుకని నన్ను ఇప్పుడు నువ్వేం చేయలేవు అన్నట్టుగా ఇదైపోతుంది సార్. ఆయనకి నాకు ఇప్పుడు నన్నే ఇంత ఇబ్బంది పెట్టిండు సార్. ఇట్లా ఎంతమందిని ఇబ్బంది పెట్టిండో. నువ్వు అతనికి నా ఎవరికి చెప్పినా కానీ అతనికి ఎందుకు ఇచ్చావు, ఇంతకుముందు కూడా దొంగ సర్టిఫికెట్లు ఎవరికో ఇప్పిస్తా, హిందీ సర్టిఫికెట్లు కూడా ఇప్పిస్తా అని చెప్పేసి ఇట్లనే వేరే వాళ్ళతో కూడా ఇబ్బంది పెట్టిండంట. అది అన్ని వాళ్ళందరూ నన్నే తిట్టారు సార్, ఎందుకు ఇచ్చావని నన్నే అన్నారు. అట్లా అనేసరికి నాకు భయం వేసి సరే ఇంటికి వెళ్ళి తనతోనే మాట్లాడదామని నేను ఇంటికి వెళ్ళేసరికి ఇలా చేశాడు సార్. మార్నింగ్ వచ్చాను సార్, 10:30కి అలా వచ్చాము. 10:30కి వచ్చి ఇచ్చాము సార్, పిటిషన్ ఇచ్చాము. మేడం వచ్చాక మాట్లాడదాము, మేడం వచ్చాక ఫోన్ చేస్తారు రండి అన్నారు. మేడం వచ్చిందో రాలేదో తెలియదు సార్, ఇప్పటివరకు ఫోన్ అయితే రాలేదు. మళ్ళీ నేనే వచ్చిన సార్, మళ్ళీ నా బాధ పట్టుకోలేక నేనే మళ్ళీ వచ్చిన సార్. వచ్చేసరికి మేడం మాట్లాడారు. మేడం అయితే బాగానే రెస్పాండ్ అయ్యారు. నేను యాక్షన్ తీసుకుంటామా అని చెప్పారు. కానీ నేనైతే తగ్గేదే లేదు సార్. ఆయనకి ఏదో కంపల్సరీ ఆయననైతే బయటికి లాగుతాను సార్ నేను కంపల్సరీగా. నాలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఇలాగా అందరికీ న్యాయం జరగాలి సార్. నా ఒక్కదానికే కాదు, అందరికీ న్యాయం జరగాలి అనేది నేను కోరుకుంటున్నాను సార్.